హలో 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 హ్మ్. ఎవరు హ్మ్. ఎవరు మాట్లాడేది? హ్మ్. 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 ఎవర్రా బాబు నువ్వు? హలో హ్మ్. హలో ఊయేంటి ఊయేంటి ఎవరు నువ్వు? ఆ! మాట్లాడితే మాట్లాడు, లేకపోతే ఫోన్ పెట్టి. బుర్రదొబ్బింది ఏంటి నీకు? హలో హ్మ్. హలో హ్మ్. హ్మ్. బుర్రదొబ్బింది ఏంట్రా నీకు? హలో అంటున్నావు. ఊయేట్రు ఊయేట్రు హలో హ్మ్. మళ్ళీ ఊయేట్రా? హ్మ్. హ్మ్. మాట్లాడతావా మాట్లాడవా లేకపోతే పని పాటు లేకుండా ఈట్రా హ్మ్. పెట్టారా బాబు? హ్మ్. మీదేం రాడురా బాబు, నువ్వు పెట్టారా ఫోను? పని పెట్టే. హ్మ్. 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 ఉమ్, హ్మ్. ఉమ్, ఉమ్, హ్మ్. హ్మ్. ఉమ్, ఉమ్, హ్మ్. ఉహు, ఉహు. హ్మ్. ఉమ్. మళ్ళీ 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 నేను కూడా ఊగొట్టలే. ఉమ్, హ్మ్. ఉమ్. హ్మ్. ఏంట్రా బాబు? మీ ఫ్రెండ్ నాని ఉన్నాడా? ఆ, ఆ, ఎవరో ఈనాని ఉన్నాడు. అబ్బాయి, ఇంతకాలానికి మాట్లాడో చెప్పరా బాబు? ప్రాంక్ కాల్ హలో చేయమన్నాడు జార్జు. నేను ఆర్జే రాజు మాట్లాడుతున్నాను. ఆడికి మామూలు టార్చర్ చూపించలే. థ్యాంక్స్ అన్న. హ్మ్. సరే అన్న, నువ్వే చెప్పావు కదా అన్న, థ్యాంక్స్ అన్న. ఇప్పటికన్నా చెప్పావు. హలో టమాటా, పచ్చిమిర్చి, పాలకూర, హలో కొత్తిమీర కట్ట. హలో ఎవరు? హలో హలో మేడం. ఎవరు? మేడం, ఎవడరా నువ్వు? మేడం తొందరగా రండి, నేను బయటే వెయిట్ చేస్తున్నాను. వేరే వాళ్ళకి కూడా అమ్ముకోబడలేదా నేను? ఎవడరా నాయన నువ్వు? టమాటా, పచ్చిమిర్చి, పాలకూర, కొత్తిమీర. ఊరే నీ పచ్చిమిర్చి. హలో మేడం, తొందరగా రండి, నేను బయటే ఉన్నాను. వేరే వాళ్ళకి కూడా అమ్ముకోబడలేదా? వేరే మేడం వాళ్ళు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఊరే మేడం ఎవర్రా నీ? బాలు మేడం, మీ వైఫ్ శిరీష సార్ ఉండారా? ఒరే శిరీష సారు కాదురా నాయన, మేడం రా. శిరీష సారు మీకు ప్రాంక్ కాల్ చేయమంటే నేను కాల్ చేశాను. నేను ఆర్జే రాజు మాట్లాడుతున్నాను. టమాటా, పచ్చిమిర్చి. అన్న నేనే దొరికినా అన్న నీకు కాల్ చేయనీకి. శిరీష గారు ప్రాంక్ కాల్ చేయమని ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు. ఏం చేద్దాం సార్? అన్నా అన్నా హలో హలో హాయ్! ఈ సాంగ్‌ని హాయ్. మీ కాలర్ ట్యూన్‌గా సెట్ చేసుకొని, మీ ఆత్మీయులకు ఆనందంగా వినిపించండి. ఆనందంగా వినిపించండి. కాలర్ ట్యూన్‌గా పెట్టుకోవడానికి 1-9 వరకు గట్టిగా నొక్కండి. సబ్స్క్రిప్షన్ ఛార్జెస్ నెలకు రూ. 5. నెలసరి ఛార్జెస్ రూ. 15. హలో క్షమించండి, మీరేం చెప్పారో మాకు అర్థం కాలేదు. ఈ సాంగ్‌ని మీ కాలర్ ట్యూన్‌గా పెట్టుకోవడానికి 1-9 వరకు గట్టిగా నొక్కండి.
ఏంది అది కాలర్ ట్యూన్ హలో హాయ్, ఈ సాంగ్ని మీ కాలర్ ట్యూన్గా సెట్ చేసుకుని మీ ఆత్మీయులకు ఆనందంగా వినిపించండి. ఏయ్ అది ఏంది అది నీ కాలర్ ట్యూన్ వద్దు. సబ్స్క్రిప్షన్ ఛార్జెస్ 5 రూపాయలు, నెలవారీ ఛార్జీలు 15 రూపాయలు. నేనే ఇంకో 30 రూపాయలు ఇస్తాను. హాయ్ శివ, మీ ఫ్రెండ్ పవన్ నీకు సరదాగా ప్రాంక్ కాల్ ఏమంటే చేశాను. నేను ఆర్జే రాజ్. ఏదవయ్యా ఏదో మీటింగ్ లో ఉన్నా క్లయింట్ కాల్ లో ఉంటే మీరేమో కాలర్ ట్యూన్ అమ్ముకోండి అంటే ఏం చెప్తాను నేను. బాబాయ్ భయ్యా నాకు అయ్యేం వద్దు భయ్యా, కావాలంటే నేను 50 రూపాయలు ఇస్తా. ఆ కాలర్ ట్యూన్ ఏదో మా వాడికి యాక్టివేట్ చేయి భయ్యా. Call is speaking to someone else. You can wait or call. హలో, ఎవరమ్మా మాట్లాడేది? శ్రీలతనా? అవును సార్. అమ్మా నా పేరు సాంబశివరావు అమ్మా, నా వయసు 70 ఏళ్ళనా. ఓకే, చెప్పండి సార్. ఇది అమ్మా ఫోటో స్టూడియోనా కదన్నా? అవును సార్, చెప్పండి. ఇది ఇప్పుడు యా. వెడ్డింగ్కి మామూలుగా ఎంత తీసుకుంటారు నాన్న? ఫోటోగ్రఫీను, కెమెరా ఇవన్నీ అంటే ఈవెంట్స్ మీద డిపెండ్ ఉంటుంది సార్. అంటే మీకు ఎన్ని ఈవెంట్స్ తీసుకుంటున్నారు అంటే ఎంగేజ్మెంట్ నుండి రిసెప్షన్, వ్రతం వరకు అట్లా ప్యాకేజ్ ఉంటుంది అనమాట. ఆ, సో ఇప్పుడు ఇంకా కొంచెం ట్రెండీలో ఇప్పుడైతే క్యాండిడ్ నడుస్తుంది. ఆ. సో డిపెండ్స్, ప్రీ షూట్ అలా కూడా చేస్తాం మేము. ప్రీ షూట్ కూడా చేస్తారమ్మా? చేస్తాం సార్. ఇప్పుడు వెడ్డింగు, సంగీత్, రిసెప్షన్ ఇవన్నీ అయిపోయాయి దేవుడి దయవల్ల. లేకపోతే ఓకే. ఉండేది కాదు, కేవలం దేవుడి దయ. ఓకే ఇప్పుడు ఎందుకంటే 70 ఏళ్ళ వయసులో పెళ్ళి అనేది కుదరడం అనేది చాలా కష్టం కదా నాన్న. సార్. ఆ, ఓకే, షష్టి పూర్తియా సార్? నేనేనమ్మా పెళ్ళి కొడుకుని. నేను ఆట పట్టిస్తా ఓకే. ఉన్నాను. అది సార్ మీదేనా సార్? ఓకే ఓకే. అయితే నాన్న ఇప్పుడు ఈ 3 ఈవెంట్లు అయిపోయినాయి. వెడ్డింగ్, సంగీత్, రిసెప్షన్ అన్నీ అయిపోయాయి. ఇంకా వెడ్డింగ్. అన్ని మూమెంట్లు మేము క్యాప్చర్ చేసుకుంటున్నాము. ఓకే ఇంకొక ఈవెంటే మిగిలింది. ఓకే సార్, చెప్పండి సార్. పెళ్ళైన తర్వాత చేసుకుంటారు కదా నాన్న. అసలుడే కానీ వ్రతం అంటున్నారా సార్? నాన్న శోభనం నాన్న. సార్ దానికి ఈవెంట్లు ఉండవు సార్. ఇంకో 2 రోజుల్లో ప్లాన్ చేస్తున్నారు నాన్న మా పెద్దోళ్ళంతా. ఇప్పుడు ఓన్లీ దాని వరకు అయితే ఎంత తీసుకుంటారు నాన్న? సార్ దానికి ముందుకి పూజ అట్లా అవి ఉంటాయి, అవి కవర్ చేస్తారు. కాదు నాన్న, మేము అన్ని ప్రతి మూమెంట్ క్యాప్చర్ చేసుకోవాలని ఇద్దరము, నేను ఆంటీ అనుకున్నాము. సార్ అది అవి చెయ్యరు సార్. అది మా దగ్గర లేదు అది. ఏముంది నాన్న, ఇవాళ రేపు కెమెరాలు వచ్చేసులా. సారీ సార్, మా దగ్గర చెయ్యరు అది. సార్ ఇంత వింతగా ఎవరు అడగలేదు సార్ మమ్మల్ని. సరే నాన్న, అయితే ఇప్పుడు ఓకే సార్. ఆమె చెప్పండి. పూజ అని ఉంది కదా, ఎవరో మీ ఫ్రెండ్ అనుకుంటా. అవును సార్, పూజ. ఆ అమ్మాయి నీకు ప్రాంక్ కాల్ చేయమని ఇచ్చిందన్న. నేను ఆర్జే రాజు నాన్న, నా పేరు. అది ప్రాంక్ కాల్ అని అనుకోలేదు నేను. ఇప్పుడు ఏం చేద్దాం అంటావు నాన్న ఇంతకి లాస్ట్కి? పూజకి చేపిద్దామండి షూట్. అది ఏముందిలే నాన్న, నేను మీ ఆంటీ చేసేసుకుంటాం. అది మెయిన్, అది ఇంపార్టెంట్ కదా ఆ ఈవెంట్. హాయ్ శ్రీలత, హవ్ యూ? ఐమ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? ఆల్ గుడ్, బాగున్నాము. థ్యాంక్ యూ. వీడియోస్ షాక్ అయ్యారా? చూస్తాను. షాక్ అయ్యారా? ఫస్ట్ నేను షాక్ అయ్యాను. సీరియస్ గా ఈవెంట్స్ కూడా చేసుకుంటారు అని నేను షాక్ అయ్యాను. నేను యాక్చువల్లీ
నాకు తెలియదు నాన్న, ఆంటీ ఒకటే గోల్